నిన్న చేసిన పికిలు మనమైతే జాడీలోకైతే తీసి పెట్టుకుందాం. అప్పుడే సగమైతే ఖాళీ చేసేసిండండి మా ఆయన తినేసిండు. చూడండి పచ్చడిని జాడీలో అయితే ఎత్తి పెట్టుకుందామండి. మంచిగా ఊరింది. ఆయిల్ అనేది పైకి తేలింది కొంచెం. మనకి ఇది తొందరగానే అయిపోతది కాబట్టి ఇంకా మనం ఎక్కువ ఆయిల్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి నిజంగా. చూడండి కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందనేది. అయితే జాడీలో ఎత్తి పెట్టేసిన. ఇంకా మనం ఇగ మిగిలిపోయిన చట్నీలో వేడి వేడి అన్నం ఏసుకొని తిందాం. కొద్దిగా రైస్ అయితే ఏసిన. ఈ రైస్ పైన కొంచెం నెయ్యేద్దాం. ఈరోజు ఒక్క రోజే నెయ్యి. లైట్‌గా నెయ్యేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకుందాం. అబ్బా! కొంచెం చక్కెర కూడా వేసి డాన్స్ చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు రెడీ అయిపోయింది మన రైస్. టేస్ట్ చేద్దామా? హ్మ్. పుల్ల పుల్లగా, స్పైసీగా టేస్ట్ అద్దిరిపోయిందండి.